ఆదివాసీ సంస్కృతి భాషాభివృద్ధికి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ టీచర్ పాటుపడుతున్నాడు. దేశ సంస్కృతిని భావితరాలకు సజీవంగా అందించేందుకు ఆదివాసీ టీచర్ కైలాస్ పుస్తక రచన, యూట్యూబ్లో భాషా ప్రచారంతో కృషి చేస్తున్నాడు. మహాభారతాన్ని గోండు భాషలో రచించిన పండోక్ మహాభారత కథ ఆవిష్కృతమైంది. ప్రాచీన సంస్కృతిలో గోండు భాష మహాభారత కథకు ఆదరణ లభిస్తోంది. ఆదివాసీ సంస్కృతి, గోండు భాష పరిరక్షణకు, గిరిజన సంప్రదాయ విలువలు పెంపొందించేందుకు ఆదివాసీ ఉపాధ్యాయుడు తోడసం కైలాస్ నడుం బిగించాడు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన తోడసం కైలాస్ ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రాచీన కళల్లో తోటి గోండులు పురాతన కథలను కళారూపంలో ప్రదర్శించేవారు. కైలాస్ తన చిన్నతనంలో మహాభారతంలోని కథలను తల్లిదండ్రుల నుంచి విని వీధి నాటకాలు, టీవీలలో చూసి స్ఫూర్తి పొందారు కైలాష్. రామకృష్ణ మఠం వారు 5 సంపుటాల్లో వెలువరించిన బాలల మహాభారతాన్ని కరోనా సమయంలో తన మాతృభాష గోండులోకి అనువాదానికి శ్రీకారం చుట్టారు. తెలుగు లిపిలో గోండు భాషలో మహాభారతం పుస్తకాన్ని రచించాడు. ఆదిలాబాద్లో ఈ నెల 7న అధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గోండీ భాషలో పండోక్న మహాభారత్ అనే తెలుగు అనువాదాన్ని గోండీ భాషలో రచించినటువంటి కవి, కళాకారుడు, ఆదివాసీ ముద్దుబిడ్డ తొడసం కైలాష్ టీచర్ గారు ఈరోజు వాఘాపూర్ గ్రామానికి చెందడం మాకెంతో ఆదర్శప్రాయం. భాష పైన, సాహిత్యం పైన పట్టు సాధించి మహాభారత కథను ఆదివాసులకు పండోక్న మహాభారత్ అని ఆదివాసీ అనువాదం తీసుకొచ్చి ఈరోజు అందించడం మా గ్రామానికి, మా గ్రామ ప్రజలందరికీ గర్వకారణం. 100 ఏళ్ల క్రితం పురాతన, వీరోచిత, చారిత్రాత్మక కథలను కళారూపంలో ప్రదర్శించేవారు గోండుల్లోని తోటి కులస్తులు. చిన్ననాటి జ్ఞాపకాలతో, కళా ప్రదర్శనలతో ప్రేరణ పొందారు. గోండు పిల్లలు, యువతలో మంచి ఆలోచనలు కలిగించడానికి సద్విచార్ పేరిట మరో పుస్తకం రాశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి పుస్తక రచనలో నిమగ్నమయ్యారు. 2024 మార్చిలో గోండు భాషలో మహాభారతం కథ రచన పూర్తి చేశారు. మహాభారతంపై గిరిజనుల్లో అమిత ఆసక్తి ఉన్నా చదువుకోవడానికి భాషాపరమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. దీంతో 3 నెలల కిందట ఆ గ్రంథాన్ని గోండు భాషలోకి తెలుగు లిపిలో అనువదించడం ప్రారంభించారు. జూన్లో 18 పర్వాలతో 276 పేజీల పండోక్న మహాభారత్ కథ పేరిట విజయవంతంగా పూర్తి చేశారు. మహాభారతం గ్రంథంతో ఆదివాసీలకు చారిత్రాత్మక ఘట్టాలు మరిచిపోకుండా పుస్తక రచన దోహదపడుతుంది. మరి మా వారికి కథని పూర్తిగా తెలియజేయడానికి ఈ 18 పర్వాల యొక్క కథ మొత్తము వాళ్ళకు తెలవాలనే ఉద్దేశంతోనే ఈ కథని నేను రాయడం జరిగింది. ఈ రచించినటువంటి పుస్తకాన్ని జూలై 7వ తారీఖు రోజున ఆదిలాబాద్లోని జడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో మరి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు రాజర్షి షా చేతుల మీదుగా మరియు రాజకీయ ప్రతినిధులు వారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ మండలం గుంజాలలో గోండు లిపి శాసనాలు 2012లో వెలుగు చూశాయి. కానీ గోండు లిపిలో 10,000 పదాలు మాత్రమే లభించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గోండు లిపి అర్హతకు 20,000 పదాలు తప్పనిసరి. దీంతో గోండు లిపితో పాటు భాషాభివృద్ధికి ఆదివాసీ టీచర్ కైలాస్ అక్షర రూపం ఇచ్చాడు. గోండు భాష అంతరించిపోతుందని ఆందోళన కలిగిస్తున్న సమయంలో మహాభారతం ఆదివాసీ కవులు, రచయితలకు ఊరట కలిగించింది. మరోవైపు ఆదివాసీ టీచర్ కైలాస్ గోండు భాష అభివృద్ధికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నాడు. గోండు భాషలో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ప్రపంచంలోని సమాచారాన్ని ఆదివాసీలకు న్యూస్ రూపంలో అందిస్తున్నాడు. గోండు లిపి భాషాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నా కొడుకు మహాభారతం తీసిండంటే ఎంతో నాకు గొప్పతనం, ఎంతో ప్రేమ, ఎంతో మొత్తం దేశంకు ప్రపంచంలో అందుకోవాలా నాకు కోరిక. ఇది ఒకటి. మహాభారతం తీసిండు, ఎవరు తీయాలి అని నా కొడుకు తీసిండు అంటే నాకు ఎంతో మంచిగా గొప్పతనం. గోండు భాషలా రాసిండు, మా కోయగోష్ఠినే లీకీతోరు. కైలాస్ గారు గోండి భాషలో భారతం రాయడం చాలా అభినందనీయం. అతడు చాలా కష్టపడి ఈ భారతాన్ని గోండి భాషలో రాసిండు. అయితే దాన్ని తెలుగు లిపిలో రాసినందువల్ల అందరికీ, అంటే గోండి వాళ్ళే కాకుండా ఇతరులందరూ కూడా చదవడానికి అవకాశం ఉంది.
అయితే ఇతరులు చదవడానికి అవకాశం ఉంది కానీ అది అర్థం కాదు. ఎందుకంటే గోండీ భాష మనకు కొంచెం వస్తేనే కానీ అది అర్థం కాదు. ఆదివాసీల ప్రాచీన అస్తిత్వాన్ని చాటేందుకు నిరంతరం కృషి చేస్తానంటున్నాడు ఆదివాసీ రచయిత కైలాస్. భాషాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు ఆదివాసీలు.